గత వైసీపీ హయాంలో ఇసుక దందా ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దొరికినంత దోచుకో అన్నట్లుగా ఎవరికి వాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి విచారణ నిమిత్తంలో దాదాపుగా అంటే 2,586 కోట్లు వరకు గోల్మాల్ జరిగింది అని చెప్తుంది అధికారికంగా. కానీ అనధికారికంగా 15,000 కోట్ల పైనే జరిగింది ఈ గోల్మాల్ అని చెప్తున్నారు. విచారణ అనేది ఇంకా పగడ్బందీగా చేస్తే ఈ తాడేపల్లి ప్యాలెస్ గుట్టు మొత్తం కూడా బయటపడుతుంది అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. గత 5 ఏళ్లలో శాండ్ మాఫియా రెచ్చిపోయింది, యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరిగిందనేది కనిపిస్తోంది. చూద్దాం అదే వార్త. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దందాలో 2,586 కోట్ల దోపిడీ జరిగినట్లు ఏసీబీ చెబుతోంది. కానీ అనధికారికంగా 15,000 కోట్లకు పైనే కొల్లగొట్టారని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఒక్క తాడేపల్లికే 9,000 కోట్లకు పైనే చేరినట్లు తెలుస్తోంది. ఇవేవి గనుల శాఖ వద్ద ఉన్న డాక్యుమెంట్లు నివేదికల్లో కనిపించవు. తెర వెనక సాగిన దందా ఇది. పైకి కాంట్రాక్టు ఇచ్చినట్లే ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతలకు ఇసుక దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 2021 మే నుంచి 2024 మే వరకు వారి నుంచి నెల నెలా కప్పం వసూలు చేశారు. ముఖ్య నేత సాగించిన ఈ దోపిడీపై ఏసీబీ విచారణ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక కాంట్రాక్ట్ లో నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ముఖ చిత్రమే కనిపిస్తోంది. ఆ ముఖ చిత్రం ముసుగు తీసేస్తే అసలు దొంగలు బయటకొస్తారు. ఇసుక అనధికారిక దందాను ఏసీబీ కూకటి వేళ్లతో పెకిలిస్తే తాడేపల్లి గుట్టు బయటకొస్తుంది. ఆ కనెక్షన్ ను పట్టుకుని విచారిస్తే 15,000 కోట్ల పైనే ఇసుక కుంభకోణం బయటపడుతుంది అని స్వయంగా గనుల శాఖ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ మాత్రం కళ్ల ముందు కనిపిస్తున్న టెండర్లు, ఒప్పంద పత్రాల ఆధారంగానే విచారణ చేస్తున్నాయి. ఆ ఒక్క దారిలో విచారణ కొనసాగితే ఏసీబీ చెబుతున్న 2,586 కోట్ల అక్రమాలకే పరిమితమవుతుంది. అదే తెరచాటు తాడేపల్లి దోపిడీపై ఏసీబీ విచారిస్తే అవినీతి అనకొండలు బయటకొస్తాయని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరి ప్రభుత్వం, ఏసీబీ ఆ దిశగా విచారణను ముందుకు తీసుకువెళ్తాయా? తెర వెనుక ఉన్న తాడేపల్లి క్విడ్ ప్రోకో మాస్టర్ మైండ్ గుట్టును బయటకు లాగుతాయా? ఇసుకలో అసలు దొంగలు మింగిన సొమ్మును కక్కించాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏపీలో 2019 సెప్టెంబర్ వరకు ఉచిత ఇసుక విధానం అమలైంది. ఆ తర్వాత ఉచితాన్ని ఎత్తేశారు. 2020లో గనుల శాఖకు వెంకటరెడ్డి డైరెక్టర్ గా వచ్చారు. 2021 మే నుంచి 2023 మే వరకు 2 ఏళ్ల కాల పరిమితితో ఇసుక తవ్వకం, అమ్మకం కాంట్రాక్ట్ను నాటి జగన్ సర్కార్ జేపీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి కట్టబెట్టింది. జేపీ వెంచర్స్ ను తమ నేతే తీసుకొచ్చారని, ఇసుక అంతా తమదే అని భావించిన వైసీపీ నేతలు రీచ్లు, నదులు, వాగులు, వంకలపై పడి ఇసుకను తోడేస్తున్నారు. దీంతో జేపీ వెంచర్స్ చేతులెత్తేసింది. జేపీ వెంచర్స్ సంస్థను ముందు పెట్టి వైసీపీ ముఖ్య నేతే తాడేపల్లి నుంచి ఇసుక దందా నడిపించారని స్వయంగా నాటి గనుల శాఖ అధికారులు, ఆ పార్టీ నేతలే అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. సబ్ కాంట్రాక్టు నుంచి టర్న్ కి సంస్థ వైదొలిగాక వైసీపీ నేతలు పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయారు. ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతలు తాడేపల్లి నుంచి ఇసుక కాంట్రాక్టులు పొందారు. ప్రతి నెల ఒక్కో జిల్లా నుంచి 20 నుంచి 25 కోట్ల చొప్పున తాడేపల్లికి కప్పం కట్టేలా ఒప్పందం చేసుకున్నాకే ఇసుక వ్యాపారాన్ని కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, గత 5 ఏళ్లలో ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేసినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున శాండ్ మాఫియా చెలరేగిపోయింది కదా, ఏంటి వివరాలు? నవీన్, గత వైసీపీ ప్రభుత్వం అధికారులకు వస్తుండగానే జగన్ ముఖ్యంగా మైనింగ్ మాఫియాలో అప్పటికే రాజకీయాలున్న జగన్మోహన్ రెడ్డి ఇసుక దందాలపై కూడా ఏ విధంగా దోచుకోవచ్చున్న అంశాలపై దృష్టి సారించారు. అప్పటి వరకు 2019 సెప్టెంబర్ వరకు కూడా చంద్రబాబు కదా అంతకుముందు పూర్తిగా పేదలకు కావచ్చు అందరికీ ఉచితంగా ఇసుక అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పూర్తిగా అమలు చేయడం, కేవలం రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా తక్కువకి ట్రాక్టర్ వచ్చి 2,000, లారీకి 10,000 లోపు మాత్రమే ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేసి ఇంకా అంతకన్నా సరళతరం చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇసుకను మొత్తం ఒకేసారి రెట్టింపు 2 కూడా చేసిన పరిస్థితి. దీంతో ఆ ఇసుక మీద కోట్ల ఆదాయాన్ని దోచుకోవడం పేరుకి ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ కట్టబెట్టినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లాల వారికి కూడా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మొత్తం కప్పం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు, అలాగే ఇక్కడ సహకరిస్తున్న అధికారులకు వైసీపీ నాయకులు కూడా పంచుకునే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ శ్రీకారం చుట్టారు. ఆ విధంగా
ఆలోచిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి జిల్లా నుంచి కూడా తాడేపల్లి ప్యాలెస్ కి ఏడాది పొడవునా కూడా కప్పలు చేయే విధంగా కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని అందుకు అనుగుణంగానే దాదాపు 15,000 కోట్ల పైన కొల్లగొట్టినట్టు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన అవినీతి అక్రమాలపై శాఖల వారీగా విచారణ చేపడితే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఏ శాఖ చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా అవినీతి, అందులో ప్రధానంగా మైనింగ్ కూడా. అందులో పెద్దిరెడ్డి రామచంద్ర జగన్మోహన్ రెడ్డికి నమ్మకంగా పనిచేసే వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా మరి మరొక చేతికి చారకూడదని కేవలం నమ్మకస్తులు మాత్రమే కీలకమైన శాఖలు చెప్పి వారి ద్వారా మొత్తం అడ్డగోలుగా దోచుకున్న వైనం కూడా వెళ్ళలోకి వస్తుంది. ఇవైతే ఇప్పుడు కేవలం బయటికి మాత్రం వెంకటరెడ్డి పాత్ర వరకు కనిపిస్తుంది. అతను ఇప్పటికే ఆ విదేశాలు కూడా పారిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఆ లోతుగా దర్యాప్తు చేస్తే మాత్రం తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్ ఏ విధంగా మోటార్లు చేసి ఎవరో ద్వారా మొత్తం డబ్బు బట్వాడైందనే అంశాలపై కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆ రోజు ఎవరైతే ఇష్టానుసారంగా అడ్డగోలుగా జీవోలు ఇచ్చారో, అడ్డగోలుగా ఎవరించారు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, తప్పించుకుని తిరుగుతుంది. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసి వెంటనే ప్రాసిక్యూట్ చేస్తే జగన్ అక్రమాలు బయటపడతాయని చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.